మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నా బూతే నా భవిష్యత్తు. బూత్ ఉంటేనే క్లిక్కు, అదే కిక్కు. కంటెంట్ షో సినిమా ఏదైనా అంతే. గలీజ్ మాటలను గంభీరంగా వాడేస్తున్న పరిస్థితి. ఇక పొలిటికల్ కామెంట్స్ అయితే ఫన్నీ బీపులే, అన్నీ బీపులే. భాషతో టూ మచ్ చేస్తున్న నాయకులు. నోటి మాటకు గలీజ్ పట్టింది. బూతు ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. డ్రైనేజీ కంపునైనా ముక్కు మూసుకొని తప్పించుకోగలుగుతున్నామేమో కానీ నోటి కంపును మాత్రం తప్పించుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఒకప్పుడు చీ తప్ప అన్నీ అని భయపడే మాటలే ఇప్పుడు ట్రెండ్ అయి కూర్చున్నాయి. నవ్వించాలంటే బూతు ఉండాల్సిందే, పాట హిట్ అవ్వాలంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రావాల్సిందే అనే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాం. పసిపిల్లల నుంచి పెద్దల దాకా, రీల్స్ నుంచి రియాలిటీ షోల దాకా ఎక్కడ చూసినా బూతు బాజాప్తా రాజ్యమేలుతుంది. బాధ్యత గల పొలిటికల్ లీడర్లు సైతం తమ కామెంట్స్లో టూ మచ్ చేస్తున్నారు. అసలు మన భాషకు ఏమైంది? మనం ఎటు పోతున్నాం? నిజంగా సమాజం అట్లా మారిపోయింది అనడానికి ఒకటే ఒక నిదర్శనం ఏంటంటే, నాయనా ఇది మంచి పద్ధతి నాయనా, ఇట్లా చదువుకోవాలి, ఇలా ఉండాలి, అమ్మ నాన్నను గౌరవించాలి, లేకపోతే తోటి వారిని ప్రేమించాలి, స్నేహితుల పట్ల మంచి గౌరవంతో ఉండాలి, మంచి చెడు అనేది లేకుండా మంచిని పంచుకుంటూ ముందుకు సాగాలి అనే మాటలు చెప్తే ఎవ్వరూ వినరు. ఇదే మాటను ఎట్లా చెప్పాలంటే, ఇక వాడు తోటి దోస్తు అయినప్పటికీ కూడా ఆ కాడికించి రావుతి దాకా లెక్క పెడతాడు. అది ఒకప్పుడు కొన్ని వీధుల్లో కొంతమంది అమ్మా నాన్న మీద మాత్రమే ఆధారపడి బయట ప్రపంచానికి తోపులమని వ్యవహరించుకునేటోళ్ళు మాట్లాడుకునే భాషగా ఉండేది. ఇప్పుడు ఆ భాషనే ప్యాషన్ అయ్యింది. ఏమనంటే, రా అనే అక్షరం లేకుండా, ఆ అనే పదం లేకుండా, లా అనే మాటలు జోడించకుండా ఆ మాటలకు అర్థాలు లేవు, ఆ మాటలకు ఒక కిక్కు లేదు, ఆ మాటలకు అలాంటి పాటలకు వ్యూవర్షిప్ లేదు. కానీ అవి మాట్లాడితేనే, ఆ మాటలు మాట్లాడితేనే ఇవాళ లక్షల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ పుణ్యమా, ఇన్స్టాగ్రామ్ పుణ్యమా, అప్పుడు వచ్చిన టిక్టాక్ పుణ్యమా అని ఇవన్నీ పెద్ద అంశాలుగా అట్లా మాట్లాడినోడే గ్రేటు, తోపు, తురుము. అదేవిధంగా వాడు సెలబ్రిటీగా మారే అవకాశము ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నది. ఎందుకంటే సోషల్ మీడియా అందరి చేతుల్లో కేంద్రీకృతం అయ్యింది. అందుకోసం అవే పదాలను మనిషి రెండు రకాలు. ఒకటి, బయటికి మాట్లాడే అంత సులువుగా తన మనసు ఒప్పుకోదు. ఆ మాటలను తన అధీనంలోకి తీసుకొని చీకటి గదిలో 4 గోడల మధ్య వింటుండు. అందుకోసమే ఆ వీడియోలకు, ఆ మాటలకు అంత క్రేజ్ వచ్చింది. గలీజ్, కంపు అనే మాటలు వినడానికి చండాలంగా ఉన్న ఒంటరిగా వింటుంటే ఎంతో కిక్కునిస్తుందని ఈ మాటలు చెప్పకనే చెప్తున్నాయి. ఇట్లుంది వ్యవహారం. ఈయన ఎవరంటే బుల్లితెర మెగాస్టార్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ వాళ్ళ కొడుకు, బుల్లితెర ప్రభాకర్ కొడుకు. ఇదేదో సినిమా తీస్తాడు. సినిమా తీస్తుంటే వాళ్ళకు వచ్చి ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది. ఒక సినిమాని ప్రమోషన్ చేయాలనుకుంటే కొంత వినూత్నంగా ఆలోచిస్తున్నారు ఆ సినిమా ట్రెండ్ అవ్వడానికి. కాబట్టి ఈయన ఏం చేసిండంటే గుంజి 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 అని మొత్తం బూత్ మాటలు, బూత్ పాటలతోని ఆ పాట పాడారు. పాడితే ఏమైంది, ఆ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయితోడి పొట్టు తిట్టుకురు, అరే నువ్వే మనిషిరా నాయన, గిట్ల పాటలు పాడుతున్నావు, మీ నాయన మంచిగా కష్టపడి ఎదిగిండు, మంచిగా యాక్టింగ్ చేస్తాడు, మంచిగా ఏమంటారు క్యారెక్టర్స్ చేస్తాడు, నువ్వేంద్ర గిట్లా అయినావు అని చెప్పేసి ఈయనకు స్టార్ అని పేరు పెట్టి చెప్తే, ఈయనే ఎవరైతే అట్లా చెప్పిన వాళ్ళకు మళ్ళీ కౌంటర్ వేసిండు. ఏమని, నన్నే అట్లా అంటావా, నువ్వు సారీ చెప్పాలని చెప్పేసి కౌంటర్ అయితే ఇక ఇది పెద్ద చర్చ అయింది. ఆ లయ్య కూడా మా కొడుకుదే తప్పు అని చెప్పేసి ఆ లయ్య కూడా మాట్లాడాడు. మొత్తం మీద
ఎక్కడ చూడు మనం సామాన్యమైన వాడుక పదాల్ని బూతు చేసేసిరు. సామాన్యమైన వాడుక పదాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ అరేగా సామాన్లు తెపోరా బిడ్డ అంటాం. ఈ సామాన్లు అన్ని తీసి అవతల పెట్టాలంటాం. కానీ ఆ సామాన్లు ఎలా బూత్ అయిపోయినాయి. ఆ సామాన్లు అనే పదం బూత్ అయిపోయింది. తర్వాత మనం అన్నం తింటున్నాం అనుకో, అరే తొందరగా మింగురా అంటాం, అరే అట్లా మింగక్రా అంటాం. కానీ ఆ మింగక్రా అనే పదం కూడా ఈరోజు బూత్ అయిపోయింది. సామాన్యమైన పదాల్ని, సాధారణంగా వాడుకునే పదాల్ని ఈరోజు తప్పుడు అర్థాలుగా అవి బయట మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడితే అవి సెకండ్ మనం వేరే ఆలోచిస్తున్నాం. ఏమంటున్నా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బూత్కి ఎంత అడిక్ట్ అయ్యారు ఈ పబ్లిక్ అంటే, మావోయిస్టులు తెల్లారులేస్తే ఏం చేస్తారు, మావోయిస్టులు అడవిలో ఎట్లుంటారు అంటే దీనికి వ్యూస్ రావు, దీనికి ఏముండదు కథ. కానీ కింద ఒక లైన్ యాడ్ చేసినాం అనుకో, మావోయిస్టులు డాష్ చేస్తారా, కథం. దానికి పొట్టు ఇంట్రెస్ట్, దానికి పొట్టు లైకులు, వ్యూలు, కామెంట్లు. అంటే చాలా సినిమాలు చూస్తున్నాం. చాలా సినిమాలల్లో ఒక డిబేట్లో ఒక హీరో వచ్చి ఆ యాంకర్ని గలీజ్గా మాట్లాడినటువంటి పరిస్థితి. రోడ్ల మీద బట్టలు ఇప్పేసుకొని వినూత్న పద్ధతిలో వాళ్ళ ప్రమోషన్, సినిమా మంచుకుంటే, కంటెంట్ మంచుకుంటే ఆటోమేటిక్గా జనాలు ఆదరిస్తారు, ఆటోమేటిక్గా పబ్లిక్ చూస్తారు ఆ సినిమాని. కానీ ఈ సినిమాను చూపించేందుకు ఈ సినిమా చూసుడెక్కెత్తు, సినిమా తీసుడెక్కెత్తు, దాన్ని ప్రమోషన్ చేసుడెక్కెత్తు. ఇప్పుడు మనం కూడా ప్రమోషన్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒకటి మధు గుర్తుంచుకోవాల్సింది, ఈడోడో తెలియదు. ఇప్పుడు నాకైతే తెలియదు. ఇప్పుడు నువ్వు ప్రభాకర్ వాళ్ళ కొడుకు అని చెప్తున్నావు అంటే వీని ద్వారా ఇప్పుడు వీళ్ళు అయ్యర్ లెక్క పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే 1 డేలో స్టార్ అయిపోయింది కదా. వాడు ఓడో నీ మదిలో మెదులుతుండే వాడు ఓడో అనేది ఫస్ట్ చూసుకున్నావు. చూసుకుంటే వాళ్ళని తెలిసింది ప్రభాకర్కు కొడుకు అవుతాడని. అంటే ఇప్పుడు వీని ద్వారా వీళ్ళు అయ్యోళ్ళని తెలుసుకున్నాం కదా. అలా అయ్యను బట్టే ఆడొచ్చింది కానీ వచ్చిండేమో. కానీ ఇప్పుడు ఓవరాల్ 1 నైట్ స్టార్ కదా.